కలుగునుగాక. ఇప్పటి వరకు మనము మీరందరూ ఉన్నారు, నిన్న ఏం నేర్చుకున్నారు? మీరు టకటగా చెప్పాలి. శారా గురించి, శారా ఉన్న లక్షణాల గురించి, దేవునికి ఏ రీతిగా ఉందనేది నేర్చుకున్నారు. రెండోది ఏం నేర్చుకున్నారు? లీడర్షిప్ గురించి నేర్చుకున్నారు. మూడోది ఏం నేర్చుకున్నారు? ఎస్తేర్ గురించి నేర్చుకున్నారు. ఈరోజు ఏం నేర్చుకున్నారు? ఋతు మరియ గురించి నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకుని దేవుల్లో ముందు సాగేటప్పుడు మనము అన్ని స్త్రీల గురించి నేర్చుకుంటాం. బైబిల్లో ఉన్న ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మనకి స్త్రీకి కానీ పురుషుడికే కానీ ఎవరికే కానీ, అది యూత్కే కానీ పెద్దవారికే కానీ చిన్నవారికే కానీ 5 లక్షణాలు కలిగి ఉండాలి. మనం 5 లక్షణాలు చాలా సింపుల్. ఆ సింపుల్ కనుక చాలా కష్టం. అవి ఈ 5 ఏంటంటే 120వ కీర్తనలో ఉంటుంది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చదు. నువ్వు ఈ సమయం అందు ఏమి నువ్వు అడుగుతున్నావో నువ్వు మొరపెట్టు, ఆ మొరకు దేవుడు జవాబిస్తాడు. రెండోది 121వ కీర్తనలో కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి. ఈ వాక్యాలు విని మనము దేవుని దగ్గర మొదటిగా ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి. రెండవది ఆయన వైపు చూసే వారిగా ఉండాలి. మూడవది 128వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఇప్పుడు కొండ గురించి చెప్పారు కాబట్టి మొదటిగా మొరపెట్టే వారిగా ఉండాలి. రెండోది ఏమనాలి? ఆయన వైపు చూసే వారిగా ఉండాలి. మూడోదిగా నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. నాలుగోదిగా నీవు నేను ఎన్ని ఉన్నా ఆయనకు ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా 127వ కీర్తన, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీవు నేను ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు నీకు ఏది అవసరమో, నాకు ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరమో కూడా ఆయన ఇచ్చే తండ్రిగా ఉన్నారు. మొదటిగా ఏమైనా చూడాలి? మొరపెట్టే వారిగా ఉండాలి. రెండోది చూసే వారిగా ఉండాలి. మూడోది నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. నాలుగోది ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. ఐదోదిగా ఎన్ని ఉన్నా కానీ ఆయన యందు 128వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారు? ధన్యకరమైన భయము భక్తి ఉండాలి. ఆ భయము భక్తి ఉన్నప్పుడు ఆయన ధన్యకరమైన జీవితం ఇచ్చేదేవుడు. ఎవరైనా ఎన్ని విన్నా ఏది చేసినా ఈ 5 లక్షణాలు కలిగి, 5 రకాలైన గుణాలు కలిగి, ఈ 5 దేవుని దగ్గర నీవు నేను అడిగినట్లయితే తప్పక కార్యం చేస్తాడు. నీవు మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీ మొర ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన ప్రియమైన కుమార్తెగా ఉండి, ఆయన యందు భయము భక్తి కలిగి నువ్వు అడిగినట్లయితే తప్పక అది హబక్కుకు 2వ అధ్యాయంలో దర్శనం అనేది నీకు నా పక్షాన దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఇచ్చి దాని ప్రకారంగా తప్పక నెరవేరుస్తాడమ్మా. ఈ వాక్యాలన్నీ కూడా మీ మధ్యలో పెట్టుకోండి. ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఫ్రెండ్స్ని కట్టుకుంటుంది, ఆలయంలో ఉన్న బిడ్డల్ని కట్టుకుంటుందమ్మా. నువ్వు జాబ్ చేసే చోట నువ్వు కట్టుకుంటావమ్మా. కాబట్టి దీనికి స్టెల్లాంటి గారు, నేను ఈ చిన్న మాటలు కూడా చెప్పి స్టెల్లాంటి గారు మరి ఎస్తేర్ ప్రార్థన, ఇది నాకున్న బ్యాడ్జ్ ఎస్తేర్. నేను 2nd జోన్ కోఆర్డినేటర్గా 16 గ్రూప్స్కి నేను ఉండడానికి స్టెల్లాంటి గారి ద్వారా ఏర్పాటు చేసుకుని నేను పిలువబడిన దానను. కాబట్టి మీరు ఎంత ఇదిగా స్త్రీల గురించి ఇప్పుడు మీరు విన్నారో, అలాగే స్టెల్లాంటి 20 అంశాలు పంపిస్తారు మంత్లీ వైజ్. ఆ ఎస్తేరు ప్రార్థన, ఈపీజీ ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ ఇందులో ఉన్నారు. ఎవరు? మన అశోక్ నగర్ ప్రేయర్ టవర్ నుంచి గ్రేసీ సిస్టర్ ఉన్నారు. రండి, మీరు కూడా మొదలు సిస్టర్ ఉన్నారు, తనకు కూడా తెలుసు. తర్వాత మా ప్రేయర్ టవర్ నుంచి నేను చెప్పానమాట, ఈరోజు ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు కూడా రండి అన్నప్పుడు మరి గాయత్రి సిస్టర్ కూడా, శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకు మనము మన దానికే మనము కాదు, అనేక మందిని ఇక్కడ ఎందుకు మనం జమ చేస్తాం? అన్ని రకాలైన గుణాలు, అన్ని రకాలైన రుచులు. అంటే ఏ రుచులు? స్పిరిచువల్ రుచులు, ఆత్మీయమైన రుచులు, ఆత్మీయమైన గుణాలు, ఆత్మీయమైన లక్షణాలు, ఇవన్నీ మనందరం కలిసి పోసుకొని అందరం కలిసి చేయాలనేదే
దేవుని పరిచర్య. కాబట్టి స్టెల్లాంటి గారు కూడా మంత్లీ వైస్ మాకు పంపిస్తారు. దానిలో నాది 1537 నంబర్. అలాగే ప్రపంచమంతటా కూడా ఈ మంగళవారం అనేది కానీ మేమైతే ఫస్ట్ మంగళవారం, లాస్ట్ మంగళవారము స్త్రీల కూడిక ప్రార్థనా గోపురం కూకట్పల్లి ప్రేయర్ టవర్ ద్వారా మేము జరిగిస్తాము. అశోక్ నగర్ ఒక టైము, అల్వాలు, అలాగే మరి తర్వాత సికింద్రాబాద్ 5 ప్రేయర్ టవర్స్, ముస్తారాంబాగ్ ఈ 5 ప్రేయర్ టవర్స్ ఉన్నాయమ్మా. మీరు వీలైతే మీకు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా కానీ ప్రేయర్ టవర్స్కి వెళ్ళండి, ప్రేయర్ చేయించుకోండి, దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఏంటి ప్రేయర్ టవర్స్, కానీ నేను నా జీవితంలో నా కాళ్ళు 2 ముక్కలుగా ఇరిగిపోయిన కాలు నేను వీల్ చైర్లో వెళ్ళిన బెతస్దాకు వెళ్ళి నేను తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చాను. హల్లెలూయా. బెతస్దా అంటే అది చాలా విలువైనది, డీజేస్ దినకరన్ అంకుల్. కాబట్టి మీకు చెప్తున్నాము, అందరూ కూడా మరి మేమెందుకు రమ్మనుచున్నాడని నేను పాట పాడామంటే అన్ని విషయాలు మనందరం కూడా కలిసి కట్టి పని చేయాలనేది. ఈరోజు కూడా మనము సోలిపోయే వారంగా ఉండొద్దు. మన మనసు బాధ మీరు అనుకుంటున్నారా? ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఒక బాధ ఉంది, కుటుంబంలో ఒక బాధ ఉంది. ఏదో ఒక బాధ ఉన్నా కానీ ఈరోజు మనం కలిసి వీరితో ఏకీభవించి ప్రార్థన చేసి జయాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మండుచున్న పదవలే మండుచు అనేక మందిని మండించే వారిగా ఉండాలనేదే మన ఆశ. కాబట్టి ఇప్పుడు మేము ఒక పాట పాడుచున్నాము. ఒకవేళ మాకు కూకట్పల్లి ప్రేయర్ టవర్లో నా భర్త కూడా మేనేజర్గా ఉన్నారు, ఆయన కూడా ఎస్బీ బ్యాంక్ మేనేజర్. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవకు మేము రావడము, 2000 సంవత్సరంలో నుంచి నేను ఈపీజీ లీడర్గా ఉండడము, తర్వాత 15 గ్రూప్స్ నేను దాన్ని స్టార్ట్ చేయడము, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నేను ఒక మంచి అంబాసిడర్గా ఉండి మరి దేవుని పరిచయంలో ఉంటూ మరి జీస్ కాల్స్ తరపున మరి ప్రకాష్ హేమలత గారికి మా టీం ద్వారా శీషా బ్యాగ్స్ కానీ శ్రీషా రెట్ల బట్టలు కానీ మేము వాళ్ళ గ్రూప్కి వాళ్ళు చేసే 90 మంది పిల్లలకి దరిదాపు వారందరికి కూడా మేము చేయడం జరుగుద్ది. ఇక్కడ ఉన్న సిస్టర్ అనురాధ సిస్టర్ గారు, బాబురావు గారు, అలాగే వీరందరూ కూడా మేము మనందరం కలుపుకొని మా టీంకి ఓ ప్రత్యేకమైన ఆనవాళ్ళు జీస్కాల్స్ పార్ట్నర్స్ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, ఫ్యామిలీ అంతా పెద్ద బాబు చిన్న బాబు అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా దేవుని సేవలో వాడబడుతున్నారు. కాబట్టి వారికి మేము అనుకూలంగా వారికి మరి ప్రతి ఒక్క దాని ఇన్వాల్వ్మెంట్ మాకు వారు ఉంటారు, మేము వారికి ఉంటాము. ఈ రీతిగా మమ్మల్ని ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాట పాడుకుందాం రండి. శుభప్రద ఒక పిల్లర్, నిర్మలాచారి పిల్లర్. కాబట్టి ఇటు అనురాధ సిస్టర్, హేమలత సిస్టర్, ఇక్కడ ఉన్న కృపామణి, మరి తర్వాత కాంతమ్మ, తర్వాత సుశీల, మీరందరూ వచ్చినప్పుడు ఓ పాట పాడుతూ ఉండగా దేవుడు గొప్ప అందరు జీస్కాల్స్ పార్ట్నర్సే. మన హేమలత సిస్టర్ వాళ్ళ చెల్లెలు పార్ట్నర్, వారి బ్రదర్, అందరు కూడా ఆల్ మెంబర్స్. కాబట్టి దేవునికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే కాదు, బ్రదర్ గారు మరి వారి దేవానంద గారి ఫ్యామిలీ గురించి కూడా మనం ప్రార్థన చేయాలా, వారి భార్య గురించి, వారి బిడ్డల గురించి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము, యెహోషువ కుటుంబంగా వాడబడాలని మనమందరం కూడా వారి గురించి విజ్ఞాపన చేద్దాం. ముఖ్యంగా హేమలత ప్రకాష్ గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఓ పాట పాడుకుందాం. ఎన్ని కష్టాలున్నా సరే నీతో దేవుడు ఉన్నాడు. నువ్వెన్ని కష్టాలు బాధలో ఉన్నామ్మా, సోలిపోకు మనసా. చూసారా పాడుకున్నాం. సోలిపోకు మనసా, సోలిపోకు మన మనసా,